పొల్లకాయ కలుసుకూర అని కదండి. చూడండి, స్నేక్ గార్డ్. ఇది నాటి పొల్లకాయ. వేడి వేడి పొల్లకాయ కలుసుకూర రెడీ అయిందండి విజయ్ చేతి రుచుల్లో. చాలా యమ్మీగా ఉండే ఒక పొల్లకాయ కర్రీ అండి. పిల్లలకి చాలా ఇష్టమవుతుంది, హెల్దీ కూడా. ఇలాంటి సమ్మర్లో మీరు ఇలాంటి కర్రీ చేసుకుని అనుకోండి, ఫాస్ట్ కూడా అయిపోతుంది, మీకు చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. విజయ్ చేతి రుచుల్లో కొత్త కొత్త రెసిపీస్ వీడియోస్గా మీకు మంగళవారము, శుక్రవారము, ట్యూస్డే అండ్ ఫ్రైడే 7 PM రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక వెజిటేబుల్ రెసిపీ అండి. సూపర్గా ఉంటుంది రెసిపీ, కమ్మగా ఉంటుంది, మీరు లైక్ చేస్తారు. ఏంటో తెలుసా? పొల్లకాయ కలుసుకూర. ఎస్, పొల్లకాయ కలుసుకూర ఈరోజు విజయ్ చేతి రుచులో ఎంత సింపుల్గా చేయాలో మీరు చూసి నేర్చుకోనండి. ఎంత మాత్రం ఆలస్యం లేకుండా రండి, రంగంలో దిగేస్తాం. పొల్లకాయ కలుసుకూర అని కదండి. చూడండి, స్నేక్ గార్డ్. ఇది నాటి పొల్లకాయ. ఓకే, ఒక నెంబర్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1/2 kg ఉంది. దీన్ని ఫస్ట్ మనము స్కిన్ తీసేవాలి. సో ఈ సైడు ఆ సైడు కట్ చేసేసి ఇలా మనము లైట్గా స్కిన్ తీసేవాలి, ఎక్కువ చేయకూడదు. లైట్గా ఇలా తీసుకొనేసి మనం ఫస్ట్ పొల్లకాయని ముక్కలు చేసుకుంటాము. ఓకే, సో పొల్లకాయలు బాగా వాష్ చేసుకున్నానండి. చూడండి, నేను ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసుకొని లోపల ఇలా ఉంటుందన్నమాట, దాని సీడ్స్ అంతా మనం ఇలా తీసేవాలి. తీసుకొనేసి పొల్లకాయని మనము స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటాం. ఇలా చూడండి, ఇలా కట్ చేసుకోండి. ఇంత పీసెస్ ఉండాలి. యాక్చువల్గా పొల్లకాయ కొంచెం థిక్ ఉంటుందన్నమాట స్కిన్. ఆ థిక్నెస్ ఉండే వల్ల మనం ప్రెషర్ కుక్ చేస్తే బాగా కుక్ అయిపోతుంది. రెగ్యులర్గా కుక్ చేసుకొని కూడా నార్మల్గా వెజల్లో పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. నేను ప్రెషర్ కుక్ సజెస్ట్ చేస్తాను. సో ఇలా ముక్కలు చేసుకోవాలి ఫస్ట్ మనం పొల్లకాయల్ని. ఈ సైజ్కి మనము ముక్కలు చేసుకోవాలి అన్ని పొల్లకాయల్ని. చూడండి, పొల్లకాయలు బాగా సన్నగా కట్ చేసుకున్నాము. ఈ సైజ్ కట్ చేసుకోవాలి, ఆల్మోస్ట్ 500 గ్రామ్ ఉంది. ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. ప్రెషర్ కుక్లో కుక్ చేయాలి. సో దీనికి మనకు ఒక 50 గ్రాము పచ్చశనగపప్పు, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఉంది, అది తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను కందిపప్పు, ఒక 25 గ్రామ్ ఉంది. ఈ 2 పప్పుల్ని మనము బాగా వాటర్లో వాష్ చేసుకోవాలి ఒకసారి. సో పప్పుని బాగా వాష్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకుంటాము. చూడండి, ఈ పొల్లకి ఎక్కడ అందులో వేసుకునేస్తాము. చాలా సింపుల్గా ఉంటుందండి, ఫాస్ట్గా అయిపోతుంది, బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో మనము సాల్ట్ రుచికి తగినట్టు వేసుకుంటాము. కాయ పప్పే కదా, అందువల్ల నేను ఒక 1/2 స్పూన్, మ్యాక్సిమం 1/2 స్పూన్ వేసుకుంటాను, చాలు. జాస్తి ఏంటంటే బాగుండదు. ధనియాల పొడి ఒక 1/2 స్పూను, కారం పొడి 1 స్పూన్. కారం మీకు తగినట్టు వేసుకోండి. నెక్స్ట్ మనము ఆనియన్స్ అండ్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టొమాటో ఫైన్లీ చాప్డ్, అది వేసుకునేస్తాను, ఆల్రెడీ కట్ చేసుకున్నాను. అలాగే 1 ఆనియన్, ఉల్లిపాయ సన్న కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకునేస్తున్నాను. ఎంత సింపుల్ కదా మన పొల్లకాయ కలుసుకూర. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకుంటాము. వాటరు ఈ పప్పు కాయ అన్నీ మునిగేదాకా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇంత వేసుకుంటే చాలు, వాటర్ ఎక్కువ వద్దు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుంటాం, ప్రెషర్ కుక్ చేసుకుంటాం. ప్రెషర్ కుక్ మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్ వస్తే చాలు. పప్పు కాయ చాలా ఉడకకూడదు అదనమాట. సో మీడియం ఫ్లేమ్ పెట్టేస్తాము. ఇది 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. మన పొల్లకాయ పప్పులన్నీ 3 విజిల్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్ అయి కూల్ డౌన్ అయిందండి. ఎలా ఉందో చేస్తాము. సూపర్గా ఉంది, ఒకసారి చూసుకోండి. చూడండి, పప్పు కూడా ఫుల్ కుక్ అవ్వలేదు, కాయలు కూడా అలాగే ఉంది. ఇలా ఉండాలన్నమాట కలుసుకూరకి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకునేస్తాము. స్టవ్ ఆన్ చేసుకొని
దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఉడకనియాలి. అంతలోపు మనము పచ్చి కొబ్బరి హాఫ్ చిప్ప తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కలుసుకూరకి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాము. ఓకే, కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని రావాలి. ఓకే, కొబ్బరి బాగా ఫైన్ పేస్ట్గా అయిందండి జార్లో. ఇప్పుడు మనం ఇది కలుసుకూరలో యాడ్ చేసుకునేవాలి. చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదండి, ఫైన్ పేస్ట్ యాడ్ చేయాలేదండి. మిక్సీ జార్ ఒకసారి బాగా కడుక్కొని అందులో కొబ్బరి అన్ని మనము ఈ కలుసుకూరలో యాడ్ చేసుకునేస్తాము. గుమ్మ గుమ్మ వాసన వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. వావ్, మన కలుసుకూర బెల్ల ఉడికిపోతుందండి. చూడండి గుమ్మ గుమ్మ వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మనము అందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది. మనం దీనికి మంచి తిరగమాత చేసుకుంటాము. తిరగమాత చేసుకుంటే మన పుల్లకాయ కలుసుకూర రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు నేను స్టవ్ దీన్ని షిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే మనం ఇక్కడ తిరగమాత పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలో 1 స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఎక్కువ వద్దు. ఆ స్టవ్ కూడా ఆన్ చేసుకుంటాను. లో ఫ్లేమ్లో అది ఉడుకుతా ఉండాలి. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకుంటాం. అందులో ఆవాలు చిటపట అనాలి. దాని తర్వాత మనము 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటాము. చూడండి ఒక హాఫ్ ఆనియన్ సన్న కట్ చేసుకున్నాను, అది వేసుకునేస్తాను. కరివేపాకు ఒక 2 రెమ్మలు ఉంది, అది వేసుకున్నాను. అల్లము స్మాల్ పీస్ ఇలా దంచుకున్నాను, ఒక్క మొక్కగా దంచుకున్నాను, అది వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 2 నంబర్లు చూడండి ఇలా క్రష్ చేసుకొని దాన్ని కూడా వేసుకునేస్తున్నాను. ఇవన్నీ మనం తిరగమాతలు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అలాగే ఒక 4 to 5 ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. వేసుకొని మనం దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ తిరగమాత అయిన తర్వాత దీన్ని మనము అలాగే కలుసుకూరలు వేసుకోవాలి. కలుసుకూర అది బాగా ఉడుకుతుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అంతేనండి, మన తిరగమాత రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి మనము ఈ కలుసుకూర ఇలా పెట్టేసి ఇందులో అది యాడ్ చేస్తాము. అంతే, ఒకసారి బాగా కలుపుకొనేస్తాము. కమ్మ కమ్మని పొల్లకాయ కలుసుకూర రెడీ అయిందండి. వైట్ రైస్కి సూపర్ కాంబినేషన్ ఇది. సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు, మెయిన్ కోర్స్ కూడా కలుపుకొని తిన్నామనుకోండి, నెయ్యి వేసుకొని వేరే లెవెల్. చపాతీ పూరీస్ కూడా బాగుంటుంది. ఇంకా మనం సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాము. ఓకే, వేడి వేడి పొల్లకాయ కలుసుకూర రెడీ అయిందండి విజయ్ చేతి రుచుల్లో. ఇదే కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి. మీ వ్యూస్ నాకు చెప్పండి. చాలా యమ్మీగా ఉండే ఒక పొల్లకాయ కర్రీ అండి. పిల్లలకి చాలా ఇష్టమవుతుంది, హెల్దీ కూడా. ఇలాంటి సమ్మర్లో మీరు ఇలాంటి కర్రీ చేసుకుని అనుకోండి, ఫాస్ట్ కూడా అయిపోతుంది, మీకు చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. అంతే, వేడి వేడి పొల్లకాయ కలుసుకూర రెడీ. పొల్లకాయ కలుసుకూర ఎలా ఉంది? యమ్మీ యమ్మీగా ఉందండి. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది, కమ్మగా రుచిగా ఉండింది. పప్పు అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. పెరుగన్నంకి సైడ్ డిష్గా ఉంటుంది. పులుసు చేసుకుంటే ఈ కలుసుకూర పెట్టుకొని తినండి, వేరే లెవెల్. ఓకే అండి, ఇంకో కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు మాత్రము లైక్ కమెంట్ చేయాలండి. ఓకే, చాలా మంది లైక్ చేస్తున్నారు, కమెంట్ కూడా చేస్తున్నారు. ఒకరోజు ఎవరెవరంతా కమెంట్ చేసినారో వాళ్ళందరూ నేను థ్యాంక్స్ చెప్పబోతున్నాను. సో మీరు కూడా కమెంట్ చేయండి, మీ పేరు కూడా చెప్తాను నేను. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.